చూడండి R2R. సో R2R అంటే అసలు మీనింగ్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఇది ఒక సబ్ మాడ్యూల్ అనమాట. ఆర్ అంటే రికార్డ్ చేయటం, ఆర్ అంటే రిపోర్ట్ చేయటం అని అర్థం. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రికార్డ్ చేయటం, ఓకే. గ్యాదర్ చేసి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. హ్మ్. దీన్ని రికార్డ్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్. రికార్డ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తారు. రికార్డ్ అంటే ఎస్ఏపిలోకి మ్యాప్ చేసి ఆర్ అంటే రిపోర్ట్. ఆర్ అంటే రికార్డ్ చేయడం. ఎస్ఏపిలోకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రూపంలో ఎస్ఏపిలోకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఫైనల్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. దీన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. టోటల్గా 20 క్లాసెస్ ఉంటాయి రికార్డ్ టు రిపోర్ట్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడాన్ని ఏమంటారు? రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. రికార్డ్ టు రిపోర్ట్ అదనమాట. రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. సో అసలు ఎస్ఏపి అంటే అసలు ఏంటి? ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు. ఎస్ఏపి అనేది వరల్డ్ వైజ్ గా యూజ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సాఫ్ట్వేర్. అంటే ఎందుకు ఉపయోగపడుతుంది ఎస్ఏపి అనేది? మేజర్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఒక కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సేల్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా హ్యాండిల్ చేయడానికి ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని అర్థం ఎస్ఏపి అంటే. సో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. ఎస్ఏపిలో క్లయింట్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేసి, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రూపంలో మ్యాప్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇది R2R అంటే. తర్వాత ఎస్ఏపి అంటే ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సో డేటాని ప్రాసెస్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటాని ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎస్ఏపిలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. ఇది ఒక సబ్ మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్ అని అర్థం. సో ఎస్ఏపి అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకేనా? ఎస్ఏపి స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అని చెప్తారు. ఇది మేజర్గా. సో ఎస్ఏపిలో 2 పార్ట్స్ ఉంటాయి, ఎఫ్ఐ అండ్ సిఓ. ఈ మాడ్యూల్ ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎఫ్ఐసిఓ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐ అంటే ఏంటి? ఎఫ్ఐ అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని అర్థం. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఈ ఎఫ్ఐలో R2R అనేది ఒక పార్ట్, ఒక సబ్ మాడ్యూల్. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్. ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది ఒక మాడ్యూల్. ఇది ఒక మాడ్యూల్ అనమాట. సో ఈ మాడ్యూల్లో ఇది ఒక మాడ్యూల్. ఈ ఎఫ్ఐ మాడ్యూల్లో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. ఎఫ్ఐ అనేది ఒక మాడ్యూల్. ఈ ఎఫ్ఐ మాడ్యూల్లో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్ అని చెప్తారు. ఇది ఎఫ్ఐ. సో ఎఫ్ఐసిఓలో ఇది R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. సో R2R వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి చూడండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో R2R అంటే కంప్లీట్గా R2R అంటే ఎండ్ యూజర్స్ అని అర్థం. అకౌంటెంట్స్ అంటారు, నాన్ ఎస్ఏపిలో అకౌంటెంట్ అంటారు. సో ఈ అకౌంటెంట్స్ అందరూ కూడా ఈ ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. అకౌంటెంట్స్ ఎక్కడ వర్క్ చేస్తారు? ఈ ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. అకౌంటెంట్
ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంటెంట్స్ అందరూ కూడా ఈ ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. అది ఇక్కడ ప్రొడక్షన్ సర్వర్ ఉంది కదా, ఇక్కడ వర్క్ చేస్తారు. అది సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు కంప్లీట్గా ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. R2R అంటే ఎవరు? ఎండ్ యూజర్స్ అని అర్థం. R2R అంటే ఎండ్ యూజర్స్ అని అర్థం. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. అది కంప్లీట్గా ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ వర్క్ చేసేదంతా కూడా ప్రొడక్షన్ సర్వరే. ఎండ్ యూజర్ అంటే ఎవరు? అకౌంటెంట్. R2R అనేది ఒక అకౌంటెంట్కి సంబంధించిన వర్క్. R2R అనేవాళ్ళు ఎండ్ యూజర్స్ అంటారు. వీళ్ళందరూ కూడా ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ సర్వర్ అంటారు దీన్ని. క్లియర్, అర్థమైందా? Yeah, okay, sir. ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు ఈ ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు. కంప్లీట్గా ప్రొడక్షన్ సర్వర్లో వర్క్ చేస్తారు. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా మాడ్యూల్స్. SAP FICO ECC S/4HANA. ఓకే, ఇది ఎలా ఉంచండి, మీకు సంబంధం లేదు. చూడండి, సో SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICO అనేది ఒక మాడ్యూల్ అనమాట. సో ఈ మాడ్యూల్లో R2R అనేది ఎండ్ యూజర్ వర్క్, O2C అనేది ఎండ్ యూజర్ వర్క్, P2P అనేది ఎండ్ యూజర్ వర్క్. సో R2R అంటే ఏంటి? R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. డైలీ ట్రాన్సాక్షన్స్, డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా R2Rలో మనము మ్యాప్ చేస్తాం, రికార్డ్ చేస్తాం. రికార్డ్ అంటే ఏంటి? మ్యాప్ చేయటం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయటం. ఎగ్జాంపుల్, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతుంది రెగ్యులర్గా? ప్రతిరోజు డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే ఏం జరుగుతుంది రెగ్యులర్గా? ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ అనేది ఒక ఎంట్రీ, ఒక ట్రాన్సాక్షన్ అనుకుందాం. 10,000 రూపీస్ పే చేశారు రెంట్ అనేది. సో దీన్ని SAPలోకి మ్యాప్ చేయాలి. ఎలా మ్యాప్ చేస్తారు? రెంట్ అకౌంట్, డేటా 10,000 టు బ్యాంక్ అకౌంట్, అంతే కదా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000. ఇలా ఎంట్రీస్ అనేవి SAPలోకి మ్యాప్ చేస్తారు. డే టు డే ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్. సో ఈ డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి R2R అనేది ఉపయోగపడుతుంది. R2R ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చేయడానికి R2R అనేది ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎంట్రీ ఎగ్జాంపుల్. తర్వాత ఇంకేముంది ఎగ్జాంపుల్? ఏదైనా సరే, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్. సో ఎనీ ట్రాన్సాక్షన్స్, ఒక కంపెనీలో జరిగే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా SAPలో మ్యాప్ చేయడానికి R2R అనే సబ్ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. SAP FICO అనేది ఒక మాడ్యూల్. ఇందులో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అంటారు, O2C ఆర్డర్ టు క్యాష్, P2P ప్రొక్యూర్ టు పే, ఇట్లా మాడ్యూల్స్ ఉంటాయి. సో R2R అంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి R2R అనేది ఉపయోగపడుతుంది. O2C ఆర్డర్ టు క్యాష్. ఆర్డర్ అంటే కంపెనీకి కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు. సో కస్టమర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చినప్పటి నుండి క్యాష్ అనేది రిసీవ్ అయ్యేంత వరకు జరిగే ప్రాసెస్ని O2C అంటారు. తర్వాత P2P ప్రొక్యూర్ టు పే, కంపెనీకి అవసరమైన రా మెటీరియల్ పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ని P2P ప్రాసెస్ అంటారు. ఇట్లా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అంటారు. R2R అనేది ఒక సబ్ మాడ్యూల్.
P2P అనేది ఒక సబ్ మాడ్యూల్, P2P అనేది ఒక సబ్ మాడ్యూల్, O2C అనేది ఒక సబ్ మాడ్యూల్. ఇవన్నీ ఎస్ఏపిలో FICOలో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. R2R ఇవన్నీ డే టు డే ట్రాన్సాక్షన్స్కి ఉపయోగపడుతుంది. R2R, O2C ఆర్డర్ టు క్యాష్, P2P ప్రొక్యూర్ టు పే అంటారు. ఇవన్నీ కూడా సబ్ మాడ్యూల్స్, FICOలో సబ్ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. సో ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎస్ఏపిలో ఈ R2R, P2P, O2C నేర్చుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వరల్డ్ వైజ్గా ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఉంది. అరౌండ్ 1 lakh కంపెనీస్లో ఉపయోగిస్తున్నారు. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది 1 lakh కంపెనీస్లో ఉపయోగిస్తున్నారు. SAP is one of the world leading software for the management of the business process. సో ఎస్ఏపి అనేది వరల్డ్లోనే లీడింగ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్. వరల్డ్ వైజ్గా మంచి లీడింగ్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎస్ఏపి అనేది. అందువల్ల ఎస్ఏపి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వరల్డ్ వైజ్గా ఉపయోగిస్తున్నారు. 1 lakh కంపెనీస్, ఎస్ఏపి హ్యాస్ 1 lakh కస్టమర్స్ ఇన్ 140 కంట్రీస్లో ఉపయోగిస్తున్నారు. 1,00,000 కంపెనీల్లో ఉపయోగిస్తున్నారు. సో R2R నేర్చుకుంటే జాబ్ అనేది చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ శాలరీస్ కూడా పర్వాలేదు, మరి హైట్ శాలరీస్ కాకపోయినా స్టార్టింగ్ 30,000 40,000 నుండి మినిమం 1 lakh వరకు కూడా వెళ్ళిపోతుంది శాలరీ. మీ సీనియారిటీని బేస్గా చేసుకుని, మీ ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని. సో R2R అనేది నంబర్ 1 ERP సాఫ్ట్వేర్, లేదంటే ఎండ్ యూజర్. ఎస్ఏపి అనేది ఒక ERP. సో R2R అనేది ఎండ్ యూజర్కి సంబంధించింది. ERPలోనే వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట R2R అనేది. సో R2R అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ చేయడానికి R2R అనేది ఉపయోగపడుతుంది. R2R అనేది పార్ట్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపి అనేది వరల్డ్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఈఆర్పి ప్రోడక్ట్. ఎస్ఏపి అనేది వరల్డ్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఈఆర్పి ప్రోడక్ట్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని అర్థం. వరల్డ్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉంది ఎస్ఏపి అనేది. అందువల్ల ఎస్ఏపికి చాలా డిమాండ్ ఎక్కువ. మనం R2R చెప్తాం, O2C, P2P కూడా కవర్ చేస్తాం. సో ఇవన్నీ చేయటం వల్ల మీరు 3 types ఆఫ్ ది జాబ్స్కి ఎలిజిబుల్. ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే R2R, P2P, O2C 3 types ఆఫ్ ది జాబ్స్కి ఎలిజిబుల్. సో వరల్డ్ వైజ్గా ఉందన్నమాట. సో ఎస్ఏపి అనేది 1972లో SAP AG అనే కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు. IBM ఎక్స్ ఎంప్లాయీస్ కొంతమంది స్టార్ట్ చేశారు అది. సో ఎస్ఏపి నేర్చుకుంటే ఈ 3 types ఆఫ్ జాబ్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. క్లియర్? ఎస్ఏపి వాళ్ళ అడ్వాంటేజ్ అర్థమైందా? ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఆల్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది ఎస్ఏపి నేర్చుకోవడం వల్ల, ఈఆర్పి వల్ల. ఈఆర్పి ఇంటిగ్రేటెడ్ ప్లానర్. ఈఆర్పి కాంబినేషన్ ఆఫ్ ది ఆల్ మాడ్యూల్స్. అంటే ఎస్ఏపి అనేది ఆల్ డిపార్ట్మెంట్స్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈఆర్పి ఈస్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి లింక్ అయి ఉంటుంది. HR డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ అన్నిటితోటి లింక్ అయి ఉంటుంది. ఓకేనా? ఆల్ టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఒకే ప్లేస్లో అవైలబుల్ ఉంటుంది. ఈఆర్పి ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట మేజర్గా. సో ఇది మేజర్గా ఎస్ఏపికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. లేదంటే ఎస్ఏపి FICOలో ఒక మాడ్యూల్. ఈఆర్పి అనే ఎస్ఏపి FICO ఒక మాడ్యూల్. ఇందులో R2R, P2P, O2C అనే సబ్ మాడ్యూల్స్. వీటిల్లో మీరు వర్క్ చేయడం జరుగుతుంటుంది. ఈ కోర్స్ నేర్చుకుంటే 3 types ఆఫ్ ది జాబ్స్కి ఎలిజిబుల్ మీరు. ఇది R2Rకి సంబంధించిన బేసిక్ జస్ట్ ఇన్ఫర్మేషన్. తర్వాత 1 minute. తర్వాత చూడండి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్.
R2R లో మేజర్ ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం, గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. FI అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, R2R అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. సో దీని ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటారు. ఏమేమి ఉంటాయి ఆర్గనైజేషన్లో? కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా. సో మీరు వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ అండ్ బిజినెస్ ఏరియా, కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? R2R అంటే కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, టాటా అనేది, ఇప్పుడు కంపెనీ అంటే మీనింగ్ ఏంటి? కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, బిర్లా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఈ టాటాలో ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, టాటా గ్రూప్ ఉంది. టాటా గ్రూప్లో ఏమేమి ఉంటాయి? టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్ అండి. టాటా గ్రూప్లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్, ఇవన్నీ కంపెనీ కోడ్స్. మీరు వర్క్ చేసేదంతా కూడా కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. కొన్ని బిర్లా గ్రూప్ ఉంది. బిర్లా గ్రూప్లో ఏమేమి ఉన్నాయి? బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, బిర్లా సూపర్ మార్కెట్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్. బిర్లా అనేది మెయిన్ హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్ అండర్లో ఇవన్నీ ఉన్నాయి. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, మోర్ సూపర్ మార్కెట్స్, ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని ఏమంటారంటే కంపెనీ కోడ్స్ అంటారు. సో R2Rలో మీరు ఏ లెవెల్లో వర్క్ చేస్తారు? కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. బిర్లా సిమెంట్, బిర్లా సన్ లైఫ్, బిర్లా సూపర్ మార్కెట్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్లో మీరు వర్క్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. రిలయన్స్ గ్రూప్ ఉంది. రిలయన్స్ ఫ్రెష్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ లివింగ్ అనేది ఒక కంపెనీ కోడ్, రిలయన్స్ ఫుడ్ ప్రింట్ అనేది ఒక కంపెనీ కోడ్. ఇది మెయిన్ హెడ్ క్వార్టర్. సో ఈ కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా సరే కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ. కంపెనీ కోడ్ లెవెల్లో R2R, P2P, O2C, వీటికి సంబంధించిన వర్క్ అంతా కూడా జరుగుతుంది. ఓకేనా? అది కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. R2R అంటే ఒక ఇండివిజువల్ కంపెనీ కోడ్ లెవెల్లో వర్క్ చేస్తారు. తర్వాత బిజినెస్ ఏరియా ఉంటుంది. బిజినెస్ ఏరియా కూడా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. మామూలుగా మనం ఏమంటాం? విజయవాడ బ్రాంచ్, చెన్నై బ్రాంచ్, ఒంగోలు బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అంటాం. బట్ SAP టెర్మినాలజీలో దీన్ని ఏమంటారు? బిజినెస్ ఏరియా అంటారు. బ్రాంచ్ అంటే బిజినెస్ ఏరియా అని అర్థం. సో ఈ బిజినెస్ ఏరియా లెవెల్లో వర్క్ చేస్తారు. క్లియర్ కదా? జస్ట్ ఇవన్నీ ఐడియా కోసం మాత్రమే. సో R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం మేజర్గా. R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. చూడండి, మామూలుగా R2R గురించి కొంచెం డెప్త్గా డిస్కస్ చేసి చూడండి. ఇప్పుడు మామూలుగా R2R అంటే దేనికి? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. R2R అంటే ఏంటి? మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. డే టు డే ట్రాన్సాక్షన్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా R2R కిందకు వస్తాయి. అలాగే P2P అంటే అకౌంట్ పేయబుల్ అంటారు దీన్ని. అకౌంట్ పేయబుల్ అంటే ఎవరు? వెండర్స్. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అకౌంట్ రిసీవబుల్, O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు. ఆర్డర్ టు క్యాష్ O2C కిందకు వస్తుంది. సో R2R అంటే జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ అని అర్థము. అకౌంట్ పేయబుల్ అంటే P2P అని అర్థము. అకౌంట్ రిసీవబుల్ అంటే O2C కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా మనం ఈ ట్రైనింగ్ లో నేర్చుకుంటాం వీటికి సంబంధించినవి. సో R2R అంటే మీనింగ్ ఏంటి? మేజర్గా R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్. R2R ఎవరు హ్యాండిల్ చేస్తారు? GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R2R is నథింగ్ బట్ GL టీమ్. GL అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. సో R అంటే ఏంటి? R అంటే ఏంటి? R2R అంటే ఏంటి? R అంటే రికార్డింగ్. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆన్ ది SAP. SAPలో ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. R2R అంటే ఏంటి? R2R అంటే
రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది ఎస్ఏపి విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్ ఇది నథింగ్ బట్ ఒక టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి SAP లోకి మ్యాప్ చేస్తాము. టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ ని SAP లోకి మ్యాప్ చేస్తాము. దీన్ని ఏమంటారు? R2R అంటారు. R2R అంటే మీనింగ్ ఏంటి? SAP లోకి ఎంట్రీస్ ని మనము పోస్ట్ చేస్తాము విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ని SAP లోకి మ్యాప్ చేస్తాము. అర్థమైందా? R2R అంటే ఏంటి? R2R అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆన్ ది SAP. వింటున్నారా? ఓకే సార్. R2R అంటే మీనింగ్ ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్ అని అర్థం. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆన్ ది SAP విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ తో SAP లోకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. R అంటే అగైన్ R2R. R అంటే రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్. పీరియడ్ అంటే ఏంటి? మంత్ అని అర్థం. బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ we need to submit the report to the client. Our client. మన రిపోర్ట్స్ ని సబ్మిట్ చేస్తాం. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ we need to submit the report to our client. మన క్లయింట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తాం. దీన్ని R2R అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. R అంటే R2R అంటే హ్యాండిల్ బై GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. R అంటే రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ ఆన్ ది SAP విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. సో ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాము. రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ తోటి. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ we need to submit to the reports to our client. క్లయింట్ కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఎంట్రీ పోస్టింగ్ చేయటము అండ్ రిపోర్ట్స్ చేయటం ఇది మేజర్ గా R2R వర్క్. తర్వాత R2R లో 4 స్టేజెస్ ఉంటాయి టోటల్ గా. R2R లో 4 స్టేజెస్ ఉంటాయి. ఏంటా 4 స్టేజెస్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ది డేటాని కలెక్ట్ చేస్తాం. we need to collect the data from the క్లయింట్ దగ్గర నుండి డేటాని కలెక్ట్ చేసుకుంటాం. డేటా అంటే ఏంటి? ఎంట్రీస్, ఏమేమి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అని అర్థం. డేటా అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. we need to collect the data from client అంటే ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. కలెక్షన్ ఆఫ్ డేటా. we need to collect the data from క్లయింట్ నుండి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాం. తర్వాత అనలైజింగ్ ది డేటా అంటే ఏంటి? అనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్. ఏదైతే క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామో దాన్ని అనలైజ్ చేస్తాం. అంటే ఏ కంపెనీ కోడ్కి సంబంధించింది, ఏ కరెన్సీని ఉపయోగించాలి, GL నంబర్స్ ఏం తీసుకోవాలి, అమౌంట్ ఎంత తీసుకోవాలి, ట్యాక్స్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా, అసైన్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్ ఏరియాస్ ఏమైనా ఇవ్వాలా, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. ఏ బిజినెస్ ఏరియాస్ ఇవ్వాలి ఇవన్నీ అనలైజ్ చేస్తాం. దీన్ని అనలైజింగ్ అంటారు. అనలైజింగ్ అంటే మీనింగ్ ఏంటి? అనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్, కంపెనీ కోడ్, కరెన్సీ, GL నంబర్, అమౌంట్, టెక్స్ట్, అసైన్మెంట్, బిజినెస్ ఏరియా ఇవన్నీ చేస్తాం. అనలైజింగ్ ది డేటా. తర్వాత రికార్డింగ్ అంటే మీనింగ్ ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్. FB50, F-02 ఇలా టీ కోడ్స్ ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. ఈ టీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని SAP లో మనము ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. రికార్డింగ్, అనలైజింగ్ అని అర్థం.
తర్వాత రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ టు ది రిపోర్ట్ టు ది అవర్ క్లయింట్. మనం రిపోర్ట్స్ అంటే మనం ఏమైతే రిపోర్ట్స్ గ్యాదర్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేసి రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. టీ కోడ్ SAP1 లేదంటే F-01 ఉంటుంది ఇంకోటి F.01. ఈ టీ కోర్స్లో మనము రిపోర్ట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఈ టోటల్గా ఈ 4 ప్రాసెస్ అనేవి జరుగుతాయి మేజర్గా. కలెక్షన్ ఆఫ్ ది డేటా. వీ నీడ్ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ క్లయింట్ దగ్గర నుండి డేటాని గ్యాదర్ చేస్తాం. అనలైజింగ్ డేటా, అనలైజింగ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎంట్రీ పోస్టింగ్స్, కంపెనీ కోడ్, కరెన్సీ, GL నెంబర్, ట్యాక్స్ కోడ్, ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తాం. రిపోర్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? రిపోర్టింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్ విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ FD50 F-02తో చేస్తాం. రికార్డింగ్ ఇది రికార్డింగ్ అనమాట. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ టు ది రిపోర్ట్ టు అవర్ క్లయింట్. మన క్లయింట్కి రిపోర్ట్ని సబ్మిట్ చేస్తాం. SAP1 లేదంటే F.01లో రిపోర్ట్ జనరేట్ చేసి సబ్మిట్ చేస్తాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది అనమాట. ఎంట్రీ పోస్ట్ చేస్తాము, ఇక్కడ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఎంట్రీ పోస్టింగ్ ఇక్కడ వస్తుంది యాక్చువల్ ఎంట్రీ పోస్టింగ్స్ అనేవి. ఎంట్రీ పోస్టింగ్ చేస్తాం, అలాగే రిపోర్ట్స్ని మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాము. ఇది టోటల్గా ఫోర్ లెవెల్స్లో జరుగుతుంది. R2R అంటే మీనింగ్ ఏంటి? జనరల్ ఎంట్రీస్ అని అర్థం. జనరల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. డే టు డే ట్రాన్సాక్షన్, శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, కమిషన్ పెయిడ్, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా డేటాని గ్యాదర్ చేసి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో చూడండి, హౌ విల్ క్లయింట్ డేటా షేర్ టు ఎంప్లాయీస్. హౌ విల్ క్లయింట్ డేటా షేర్ టు ఎంప్లాయీస్కి డేటాని ఎలా షేర్ చేస్తారు కంపెనీ వాళ్ళు? హౌ టు కలెక్ట్ ది డేటా ఫ్రమ్ క్లయింట్ నుండి డేటా ఎలా గ్యాదర్ చేస్తాము? షేర్ డ్రైవ్ ద్వారా గ్యాదర్ చేస్తారు. షేర్ డ్రైవ్స్ అంటారు. షేర్ డ్రైవ్స్ ద్వారా డేటాని గ్యాదర్ చేస్తారు. మనకి ఇస్తారు కంపెనీ వాళ్ళు షేర్ డ్రైవ్స్. షేర్ ఫోల్డర్స్. షేర్ డ్రైవ్స్ అంటే ఏంటి? మన కంప్యూటర్లో డ్రైవ్ ఉంటుంది కదా, డ్రైవ్కి ఇచ్చేసి మన మెయిల్కి యాక్సెస్ ఇస్తారు. షేర్ ఫోల్డర్స్ ద్వారా షేర్ చేస్తారు. ఈమెయిల్ ద్వారా రావచ్చు, అవుట్లుక్ ద్వారా రావచ్చు, ఏదైనా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ద్వారా రావచ్చు, లేదంటే టికెటింగ్ టూల్స్ ఉంటాయి కొన్ని, జోహో డెస్క్ ద్వారా కూడా రావచ్చు. సో మీకు డేటా ఎలా వస్తుంది క్లయింట్ నుంచి అంటే జోహో డెస్క్ అని చెప్పచ్చు. ఇట్లా క్లయింట్ దగ్గర నుండి డేటా అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. షేర్ డ్రైవ్ ద్వారా అవ్వచ్చు, ఈమెయిల్స్ ద్వారా అవ్వచ్చు, అవుట్లుక్ ద్వారా అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ ద్వారా అవ్వచ్చు, లేదంటే టికెటింగ్ టూల్స్, ఎగ్జాంపుల్ జోహో డెస్క్ అని చెప్పచ్చు. ఇలా మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం జరుగుతుంది. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గ్యాదర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏం చేస్తాము? అనలైజింగ్ చేసి రికార్డింగ్ చేస్తాం. రికార్డింగ్ అంటే ఎంట్రీ పోస్టింగ్స్. ఫైనల్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి క్లయింట్కి సబ్మిట్ చేస్తాం. ఇలా జరుగుతుంది. అర్థమైందా? తర్వాత చూడండి, షేర్ డ్రైవ్స్ అంటే మీనింగ్ ఏంటి? షేర్ డ్రైవ్స్ ఆర్ షేర్ ఫోల్డర్స్ అంటే ఏంటి? ఇట్లా ఉంటుంది. డ్రైవ్ ఇలా ఉంది, ఇప్పుడు డ్రైవ్ అనేది ఇలా ఉంటుంది. ఈ ఎంప్లాయీస్కి అందరికీ యాక్సెస్ ఇస్తారు. With OneDrive, all employees get the access for data collection. This is called share drive or share folders. ఒక ఎంప్లాయీకి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షేర్ ఫోల్డర్ అనుకుందాం, లేదా షేర్ డ్రైవ్ అనుకుందాం. ఇక్కడ యాడ్ చేస్తారు. దీని నుండి అందరికీ యాక్సెస్ ఇస్తారు. వెండర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, GL మాస్టర్ డేటా, ఇదంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. షేర్ డ్రైవ్స్ అంటారు. షేర్ డ్రైవ్ ద్వారా
ఎంప్లాయీస్కి డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత డేటా ఎలా మెయింటైన్ చేస్తాము? R2R అంటే R2R ఇండివిజువల్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? వి విల్ మెయింటైన్ ఆల్ టైప్స్ ఆఫ్ డేటా విత్ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్లో డేటాని మెయింటైన్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్లో డేటాని మెయింటైన్ చేయాలి. ఎంఎస్ ఎక్సెల్ మ్యాక్సిమం ఎంఎస్ ఎక్సెల్లోనే డేటా అంతా మెయింటైన్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయిన తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో మెయింటైన్ చేస్తారు. సో టికెటింగ్ టూల్స్ అంటే మీనింగ్ ఏంటి? టికెటింగ్ టూల్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు. టికెటింగ్ టూల్స్ ఏం ఉపయోగించారు అంటే ఇవి చెప్పాలి. ఇవి చెప్పచ్చు. జోహో డెస్క్. ఓకే, విత్ దిస్ టికెటింగ్ టూల్ టీమ్ లీడర్ షేర్ assign the team leader assign the work to employees to the employees. సో ఎంప్లాయీస్ కి వర్క్ అసైన్ చేస్తారు. విత్ దిస్ టికెటింగ్ టూల్ టీమ్ లీడర్ అసైన్ ది వర్క్ టు ది ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కి వర్క్ అనేది అసైన్ చేస్తారు టికెటింగ్ టూల్స్ ద్వారా. మీకు వర్క్ ఎలా అసైన్ చేస్తారంటే చెప్పాలి ఇంటర్వ్యూలో. టికెటింగ్ టూల్స్ ద్వారా వర్క్ అనేది అసైన్ చేస్తారు. ఆఫ్టర్ అసైన్ ది వర్క్ విత్ ఇన్ 48 hours వి విల్ క్లోజ్ ది వర్క్. ఎండ్ యూజర్ కి వర్క్ అనేది అసైన్ చేసిన తర్వాత విత్ ఇన్ 48 hours లో కంప్లీట్ చేయాలి. అదనమాట. సో టికెట్స్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టికెట్స్ ఓపెన్, ఇన్ పెండింగ్, క్లోజ్ ఇలా ఉంటాయి. అంటే ఇలా వస్తుంది టికెట్ అనేది, ఇలా ఉంటాయి. సో ఇక్కడ నేమ్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది ఓపెన్. ఓపెన్ కనిపిస్తుందా? ఇక్కడ చూడండి రౌండ్ ఫిగర్, రౌండ్ చూస్తే ఓపెన్. ఓపెన్ అంటే ఓపెన్ చేశారు. ఓకేనా? ఇన్ పెండింగ్, ఇన్ పెండింగ్, ఇన్ పెండింగ్ చూడండి. ఇన్ పెండింగ్ కనిపించట్లేదు సరిగ్గా చూడండి. ఇన్ పెండింగ్, పెండింగ్ లో ఉన్నట్లు. ఓకే, పెండింగ్ లో ఉన్నట్లు. క్లోజ్ అయితే క్లోజ్ అని ఉంటుంది. క్లోజ్ లేదు ఇక్కడ. సో క్లోజ్ అయితే క్లోజ్ అయినట్టు ఉంటుంది. ఇట్లా ఓపెన్, ఇన్ పెండింగ్, క్లోజ్ ఇట్లా ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా. ఇట్లా ఒక్కోసారి క్లయింట్ సైడ్ నుంచి డేటా రావాలి, అప్పుడు స్టేటస్ ఏముంటుంది? వెయిటింగ్ ఫర్ ది క్లయింట్ సైడ్ డేటా అని ఉంటుంది. ఇంటర్నల్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. ఇలా ఉంటుంది టికెటింగ్ టూల్ అనేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఫోటో ఉండొచ్చు, మీ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఓపెనా, క్లోజా, పెండింగా, లేదంటే వెయిట్ ఫర్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. అది ఓకేనా? సో క్లయింట్ సైడ్ డేటా ఏ డేటా కోసం వెయిట్ చేస్తారు? ఫర్ వెయిటింగ్ ఇన్ క్లయింట్ సైడ్ డేటా మీన్స్ వెండర్ డేటా, కస్టమర్ డేటా, జిఎల్ డేటా ఏదైనా అవ్వచ్చు. అది అలాగే చూడండి, మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మేజర్గా ఏం తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ జిఎల్ పోస్ట్ చేస్తున్నారు, ఇది డే టు డే ట్రాన్సాక్షన్ అంటారు. ఇవన్నీ నేను చేసి చూపిస్తాను మీకు తర్వాత. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జిఎల్ పోస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అనేది ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది ఎంట్రీ. బిఏ అంటే బిజినెస్ ఏరియా ఇవ్వాలి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, సిగ్మెంట్ ఇవ్వాలి, ఇలా కొన్ని పారామీటర్స్ ఇవ్వాలి. సో రెంట్ పెయిడ్ 10,000 రూపీస్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తారు? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని ఇస్తాం. వీటితో పాటు పారామీటర్స్ బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి, పారామీటర్స్ అంటారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవ్వాలి. బిఏ అంటే బిజినెస్ ఏరియా, సిసి అంటే కాస్ట్ సెంటర్, ఎస్జి అంటే సెగ్మెంట్, ఇవన్నీ ఉంటాయి. 40 డెబిట్ ఉంటుంది, 50 క్రెడిట్ ఉంటుంది. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది ఈ విధంగా పోస్ట్ చేస్తాం. FB50 లేదంటే F-02 ఏదైనా ఉపయోగించవచ్చు. 2 టైప్స్ ఆఫ్ టీ కోడ్స్ ఉన్నాయి దీనికి, జిఎల్ పోస్టింగ్. FB50 లేదంటే F-02 ఏదైనా ఉపయోగించి మనం ఎంట్రీని పోస్ట్ చేయొచ్చు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది ఈ విధంగా మనం ఎస్ఐపిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకేనా?
తర్వాత ఎండ్ యూజర్కి ఏమేమి క్వాలిటీస్ ఉండాలి, ఎండ్ యూజర్కి అసలు ఏమేమి క్వాలిటీస్ ఉండాలి ఎండ్ యూజర్ వర్క్ చేయాలంటే. చూడండి, వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీ పర్టికులర్ ప్రాపర్లీ. మనం జనరల్ ఎంట్రీస్ అనేవి ప్రాపర్గా ఎంట్రీ చేయాలి విత్ కరెక్ట్ ఇన్పుట్స్. వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీ ప్రాపర్లీ విత్ కరెక్ట్ ఇన్పుట్స్. కరెక్ట్ ఇన్పుట్స్ తోటి మనం ఎంట్రీస్ని రికార్డ్ చేయాలి. అంటే ఎంట్రీస్ అంటే ఏంటి, ఇన్పుట్స్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా ఒక ఇన్పుట్, కాస్ట్ సెంటర్ ఒక ఇన్పుట్, సెగ్మెంట్ అనేది ఒక ఇన్పుట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. అంటే ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీ పర్టికులర్ ప్రాపర్లీ విత్ కరెక్ట్ ఇన్పుట్స్. కరెక్ట్ ఇన్పుట్స్ తోటి ఎంట్రీస్ అనేవి ఇవ్వాలి. కరెక్ట్ ఇన్పుట్స్ తోటి ఎంట్రీస్ అనేవి ఇవ్వాలి. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఆర్ ది ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్. ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాము, కంపెనీ కోడ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి, ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుంది డేట్ ఇవ్వాలి, పోస్టింగ్ డేట్ ఇవ్వాలి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అనమాట. సో ఎండ్ యూజర్ క్వాలిటీ ఏంటి, ఫస్ట్ క్వాలిటీ ఏంటి, వీ నీడ్ టు రికార్డ్ ది జనరల్ ఎంట్రీ పర్టికులర్ ప్రాపర్గా ఇవ్వాలి విత్ కరెక్ట్ ఇన్పుట్స్ తోటి ఇవ్వాలి. సో ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు, ఎంట్రీ పోస్ట్ చేయాలంటే, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు, కంపెనీ కోడ్, ట్రాన్సాక్షన్ డేటా, పోస్టింగ్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే వెన్ వీఆర్ మ్యాప్ ది ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది, సో దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వాలి. డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, కరెన్సీ టైప్స్, బిజినెస్ ఏరియా, ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత ట్యాక్స్ కోడ్స్ ఉంటాయి, ఇన్పుట్ జిఎస్టి, అవుట్పుట్ జిఎస్టి, ఇవన్నీ ఉంటాయి. ఇంట్రాస్టేట్ జిఎస్టి, వ్యాట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, పేమెంట్ టర్మ్స్. సో ఇవన్నీ కూడా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్, పేమెంట్ మెథడ్స్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ ఇవ్వాలి. సో ఇది మేజర్గా ఒక ఎండ్ యూజర్కి ఉండవలసినటువంటి బెస్ట్ క్వాలిటీ అని చెప్పచ్చు. బెస్ట్ క్వాలిటీ, ఒక ఎండ్ యూజర్కి బెస్ట్ క్వాలిటీ ఏముండాలి, ఒక ఎండ్ యూజర్కి ఈ ఇన్పుట్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలి. ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు, కంపెనీ కోడ్, ట్రాన్సాక్షనల్ డేటా, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, కరెన్సీస్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. పోస్టింగ్ కీస్, ఇన్పుట్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. హౌస్ బ్యాంక్, ఇవన్నీ ఇవ్వాలి. సో ఇది ఎండ్ యూజర్కి ఉండవలసినటువంటి బెస్ట్ క్వాలిటీ. అంటే R2R ఎండ్ యూజర్కి, లేదంటే P2P, O2C ఏదైనా అవ్వచ్చు. ఓకేనా. తర్వాత అకౌంట్ అసైన్మెంట్స్, ఏమేమి ఇస్తారు అసైన్మెంట్స్ అంటే బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సెగ్మెంట్స్, ఇవన్నీ ఓకే. ఇదనమాట. సో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎలా ఫామ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పెయిడ్ అనే ఎంట్రీని పోస్ట్ చేసాం. రెంట్ పెయిడ్ అనే ఎంట్రీని పోస్ట్ చేసాం 10,000. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 10,000. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, సెగ్మెంట్, ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి. ప్రాఫిట్ సెంటర్. సో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో ప్రాపర్ ఇన్పుట్స్ అంటే ఏంటి, ఈ పారామీటర్స్ అనమాట. ఓకేనా. ప్రాపర్ ఇన్పుట్స్ అంటే ఈ పారామీటర్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీని పోస్ట్ చేయగలుగుతాడు ప్రాపర్గా. ఓకేనా. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఓకేనా. అది. సో ఎంట్రీస్ ఎటువంటి డే టు డే మామూలుగా ఎంట్రీస్ ఎటువంటి ఎంట్రీస్ ఉంటాయి, శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్, యాక్చువల్ డిఫరల్ ఎంట్రీస్, ప్రీపెయిడ్ ఎంట్రీస్, అంటే అడ్వాన్స్ ఎంట్రీస్, ఇవన్నీ ఉంటాయి ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ ఉంటాయి. ఇలా ఇది R2R అంటే మేజర్ ఇన్ఫర్మేషన్. R2R అంటే మేజర్ ఇన్ఫర్మేషన్. ఈ షీట్ అంతా చదవాలి, మిగతా అవసరం లేదు, ఈ షీట్ మొత్తం చదవాలి.
అర్థమైందా? ఇంతవరకు చదవండి. ఇది R2R అంటే ఇది మేజర్ ఇన్ఫర్మేషన్. రేపు పార్ట్ 2 చెప్తాను. రేపు చెప్తాను. పార్ట్ 1 చెప్పాను కదా, రేపు చెప్తాను. ఇంతవరకు చెప్పాను. అర్థమైందా మీకు? ఇంతవరకు క్లియర్గా ఉందా? డౌట్ ఏమైనా ఉందా? Okay, sir. Once again, I will repeat this. రిపీట్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నో ఇష్యూ. Okay, sir. అలాగే మనం లాస్ట్ బ్యాచ్ వీడియోస్ అన్ని మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను. ఒకసారి అవన్నీ అవి తర్వాత చూడండి. ఇప్పుడు క్లాసెస్ మాత్రం రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. Okay, sir. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. Thank you, sir.